హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి మ్యాంగో స్టైల్. నా పేరు స్వాతి. ఈరోజు మనం పొడి దగ్గు గురించి తెలుసుకుందామండి. పొడి దగ్గు కోసం ఇంట్లోనే మనము చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా మనం పొడి దగ్గును నయం చేసుకోవచ్చో చూద్దాం. సో పొడి దగ్గు ఉన్నవారు ముందుగా ఎప్పుడు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి. అలాగే గోరువెచ్చని నీటిలో కాసింత చిటికెడు ఉప్పు వేసి గార్గిలింగ్ చేయడము, ఉప్పు వేసి తాగడం చేస్తే మంచిది. అలాగే కొద్దిగా అల్లం కూడా దగ్గుకు మనకు మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు. సో ఇలా అల్లం ముక్కల్ని కొద్దిగా దంచి అలాగే వేడి నీటిలో మరిగించాలండి. మరిగించి ఆ అల్లం నీటిని తాగినట్లయితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. అలాగే మనకి ఎప్పటి నుంచో ఉన్న పాతకాలం పద్ధతి మిరియాలు, పసుపు అండి. ఈ మిరియాలు, పసుపును కూడా మిరియాల పౌడర్ కానీ పసుపును కానీ మనం పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే మనకు పొడి దగ్గు అన్నది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇవి ఎప్పటి నుంచో యూజ్ చేసే పద్ధతులు కదా మిరియాలు, పసుపు అన్నవి. అలాగే తులసి ఆకులు అండి, ఇంకో రెమెడీ. సో తులసి ఆకులు కూడా మనకు దగ్గు తగ్గించడానికి మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా ఇలా వాటర్లో మనం మరిగిస్తూ ఈ తులసి నీళ్లు తాగినట్లయితే మనకు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇది దగ్గు అన్నది మోర్ దాన్ 3 days కన్నా ఉన్నట్లయితే మనము డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న రెమెడీస్తో తగ్గదు. మోర్ దాన్ 3 days ఉన్నట్లయితే అది అలర్జీ కింద ఫామ్ అవుతుంది. సో డాక్టర్ని సంప్రదిస్తే మంచిది మనకి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.